హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్య ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చాలామంది మాకు అంగన్వాడీ జాబ్స్ ఉండి చెప్పండి అక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ జాబ్స్ ఉండి చెప్పండి అక్క, మా డిస్టిక్లో పడిందా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో నేను ప్రతి డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ ఫాలో అయినట్లయితే నేను ఏ డిస్టిక్లో పడినా వెంటనే తెలియచేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా నోటిఫికేషన్స్కి అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. వెంటనే చూసుకుని అప్లై అయితే చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలా చాలా తక్కువ టైం అయితే ఇస్తుంటారు. సో ఆ డేట్స్ లోపల వాళ్ళకి రీచ్ అయిపోవాలి అప్లికేషన్ ఫామ్. అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. వెంటనే చూసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త డిస్టిక్లో అంగన్వాడీ పొజిషన్స్ పడ్డాయి. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి అని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా పెట్టాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ మీరైతే మిస్ అవ్వకుండా చూడండి, ఉపయోగపడతాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా మేమైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ రూపంలో పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఎక్కువ షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కమ్యూనిటీలో కూడా మేము ఎప్పటికప్పుడు ఏ నోటిఫికేషన్ ఏది చేస్తున్నామో కూడా క్లియర్గా చెప్తాం. పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడతాం కమ్యూనిటీ పోస్ట్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బట్ సబ్స్క్రైబ్ చేసేది చూడండి, ఎందుకంటే మన ఛానల్ యొక్క వీడియోస్ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు చూసుకుని అంటే మేము జస్ట్ ఇంతలా మేము ఎందుకు వీడియోస్ తీసుకొస్తున్నందుకు మాకు చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ కానీ ఇట్లా వ్యూస్ కానీ మంచిగా వస్తుంటే మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలి, ఎడ్యుకేషన్ ఛానల్ వీడియోస్ కొనసాగించాలి, ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ కోసమే ఫ్రెండ్స్ చాలామంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని. బట్ స్టిల్ ఒక మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే ఫ్రెండ్స్, మంచి వ్యూస్, మనం చేసిన హార్డ్ వర్క్కి ప్రతిఫలం వచ్చినప్పుడే కదా ఫ్రెండ్స్ మోటివేషన్గా ఉండేది. ఇంకా ఏదో సాధించాలి అని చెప్పేసి. సో మాకు కూడా అలానే ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్కి కంపల్సరీగా సబ్స్క్రైబర్ సపోర్ట్ అయితే ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే వచ్చేసి వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆయా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫీమేల్ పొజిషన్స్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 7,944 అయితే ఇస్తున్నారు. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటైనింగ్ కేర్ ఇన్ఫాంట్ చిల్డ్రన్ని చూసుకునే కెపాసిటీ ఉండాలి. బిలో 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అంగన్వాడీ పొజిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే జిల్లా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా, కడప నుంచి అయితే వచ్చింది. ఇది టెంపరీ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో పర్మనెంట్ అయితే చేయరు ఫ్రెండ్స్. మీకు కావాలంటే అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇది చెక్ చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ 28/20/24 కల్లా వాళ్ళకి సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ రీచ్ అవ్వాలి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ డిస్టిక్ నందు సమర్పించాలని క్లియర్గా చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ని నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కిందకు వచ్చినట్టయితే అప్లికేషన్ ఫామ్లో మీ పోస్ట్ కోడ్, పొజిషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే రాయండి. నేము, రెసిడెన్షియల్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ, లేకపోతే మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేశారా, హ్యావ్ యూ బీన్ చేంజ్డ్, షీటెడ్, కన్విక్టెడ్, మీరు ఎప్పుడన్నా అంటే మీరు ఎక్కడ కన్విక్స్ అయ్యారా, లేకపోతే అన్నిటికీ నో అని పెట్టేయండి. ఎస్ ఎక్స్ప్లెయిన్స్ అయితే రాయాలి. సో మీకు అవైలబుల్ టు స్టార్ట్ వర్క్ అంటే ఇమీడియట్ అని చెప్పేసి రాసేయండి, అంటే వెంటనే నేను స్టార్ట్ అవుతానని చెప్పేసి రాసేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సో అప్లికేషన్ ఫామ్ కొంచెం రివర్స్లో అయితే ఉంది. మీరు ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు తిప్పి చూపిస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి మీరు ఎక్కడెక్కడ ఏం చదివారు, ఎస్ఎస్సి, 10th, డిగ్రీ అన్న ఉంటే అవి, సో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ట్రైనింగ్. సో మీరు ఎవరైనా ట్రైనింగ్స్ తీసుకుంటే అది, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అయితే ఉంటే అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. మీరు ఏమైనా ఎన్జిఓ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అయినా కలిపి పనిచేసారా ఉంటే మెన్షన్ చేయండి. పని చేయకపోతే నో అని అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. మీ కంప్యూటర్ స్కిల్స్ మీకు గుడ్డా, యావరేజా, నో ఎక్స్పీరియన్స్, అసలు రాదా కంప్యూటర్స్ అంటే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేయండి. ఒకవేళ వస్తే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. మీకు ఏమైనా అవార్డ్స్ కానీ కాన్ఫరెన్స్లు కానీ వెళ్తే వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి.
మీ సిగ్నేచరు డేట్ అయితే పెట్టండి. ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేసేసి మీరు వీళ్ళ అడ్రస్కి చెప్పాను కదా, ఈ అడ్రస్కి పంపించడమే. స్టార్ మార్క్స్ అయితే పెడుతున్నాను చూడండి, ఈ అడ్రస్కి పెట్టండి. ఫ్రెండ్స్ ఇదే డిస్టిక్ నుంచి మరొక నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది సోషల్ వర్కర్ 18,536 రూపీస్ అయితే ఇస్తారు. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ BA సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్ అయితే చేస్తే ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ అయితే ఇస్తారు. బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కడప డిస్టిక్ జిల్లా శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే వచ్చింది. అండ్ దీనికైతే వచ్చేసి ఇది కూడా టెంపరీ పొజిషన్స్ అని చెప్పారు. వీళ్ళకి కూడా చూడండి, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను కదా అడ్రస్, ఈ అడ్రస్ స్టార్ మార్క్స్ పెట్టిన అడ్రస్కి అయితే వీళ్ళు పంపించాలి. సో ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, సిమిలర్ అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్, అంతా సేమే. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. ఒకవేళ వినని వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం బ్యాక్ వెళ్ళి వినండి. సిగ్నేచరు డేటు మెన్షన్ చేసేయండి. ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్ ఫిల్ చేసి ఈ అడ్రస్కి పంపించేయండి. ఈ అడ్రస్కి పంపించేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఒకళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు. సో ఇవి రెండు కొత్తగా అయితే వచ్చాయి. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం కడప నుంచి అయితే వచ్చింది. సో అంగన్వాడీ రిలేటెడ్ పొజిషన్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా. సో WDCD కిందనే వస్తాయి, ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ 2 పొజిషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.